హాయ్ అందరికీ. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రేవతి రుచులు'. ఈరోజు నేను చూపించే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. సో, దీనికి కావాల్సింది ముందుగా పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజ్‌లో. మరి సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి కర్రీలోకి అంత కనిపించవు. సో, మీడియం సైజ్‌లో ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్‌ని పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకి ఆయిల్ వేసి పాన్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌నన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పన్నీర్ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. 4 పక్కల ఫ్రై చేసుకొని ఫైనల్‌గా ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక వేరొక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, అలాగే 2 ఇలాచీ, అలాగే ఒక 20 గ్రామ్స్ వరకు జీడిపప్పు మరియు సాజీరాని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చెక్క మరియు 7, 8 లవంగాలను వేసి కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా చల్లబరుచుకోవాలి. ఇలా చల్లబరుచుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి. సో, ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియాల పొడి మరియు 2 టేబుల్ స్పూన్ల వరకి కొబ్బరి పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మరొక 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్న వెంటనే ఒక బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, అనాస పువ్వుని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీలో చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకొని మరొక మారు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి తగినన్ని నీళ్లు పోసుకొని, మరీ జారుగా కాకుండా కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొద్దిగా వాటర్ ఎంతవరకు ఉన్నాయో లేవో చూసుకొని కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్‌గా ఒకసారి కలుపుకొని కస్తూరి మేతి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ. దీన్ని మనం బటర్ నాన్స్‌లోకి తీసుకుంటే చాలా బావుంటుంది.